హాయ్ అండి అందరికి. ఇప్పుడు మనం చల్లంగి శ్రీ కాలభైరవ స్వామి మరియు బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చాం. ఈ రోజు అయితే చల్లంగి తీర్థం జరిగింది. పల్లంలో శ్రీ బ్రహ్మేశ్వర స్వామి వారి ఉత్సవాల మాట. లోపల ఎలా ఉంది, అసలు ఈ ప్రోగ్రాం ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది మొత్తం అంతా తెలుసుకుందాం పదండి. ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే అమలాపురం నుండి 30 కిలోమీటర్లు ఉంటుందండి దూరం. అక్కడ నుంచి పల్లానికి బస్సులు ఉంటాయి. పల్లం నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి సముద్రం దగ్గరికి. ఆలయం లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. ఈ ఆలయం అయితే కొత్తగా నిర్మించారు. ముందు బ్రహ్మేశ్వర స్వామివారికి ఒక ఆలయం ఉండేది. ఇక్కడ బ్రహ్మేశ్వర స్వామివారు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ముందు సముద్రంలో దొరికారని చెప్తారన్నమాట. తర్వాత ఇక్కడ ఉన్న బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం పాతదైపోవడం వల్ల అక్కడ ఉన్న విగ్రహాలు కూడా తొలగించి మళ్ళీ కొత్త విగ్రహాలు పెట్టారు ఇక్కడ. శ్రీ బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం ఇది. శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం అండి ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ స్వామివారి యొక్క పాదాలు సముద్రంలో దొరికాయని చెప్తారు. ఆ పాదాలు మనకు కనిపిస్తున్నాయి కదా. అక్కడ ఎవరైతే వివాహమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంతానం కలగకుండా ఉంటుంది కదా, పిల్లలు పుట్టని వాళ్ళు అక్కడ సముద్రంలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఆ పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారిని ధ్యానిస్తారు. అలా ధ్యానించిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టుతారా లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అది ఎలా తెలుస్తుందంటే, వాళ్ళకి కళ్ళలో కానీ చీపురు కనిపించిందంటే పిల్లలు పుట్టరని, అరటి పళ్ళ గెల కనిపిస్తే ఇక్కడ పిల్లలు పుడతారని నమ్మకం అండి. గంగమ్మ వారి ఆలయం అండి ఇది. ఇది ఇందాక చెప్పాను కదా, డిమాలిష్ చేశారు పాతగుండి అని అందులో ఉన్న బ్రహ్మేశ్వర స్వామివారి విగ్రహం అండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ నుంచి బ్రహ్మేశ్వర స్వామివారికి అభిషేకం చేసిన వాటర్ వస్తుంది. ఇక్కడ చండీశ్వర స్వామివారు ఉంటారన్నమాట. మొత్తం ఈ ఆలయం కోసం ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెడతానండి. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, మరియు మన పేజ్ ని కూడా ఫాలో చేసేయండి.